బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం చైర్పర్సన్గా 2021 మార్చి 18 నుంచి చైర్పర్సన్గా కొనసాగుతున్నాను. ఈ నెల 14వ తేదీన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయమని కొంతమంది కౌన్సిలర్స్ కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు నియమ నిబంధనల ప్రకారం ఆర్టీఓ గారి ద్వారా ఈ నెల 14వ తేదీ ఉదయం 10:30 అవిశ్వాస తీర్మానాన్ని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్లు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దీనికంటే ముందుగా రాజకీయాల్లో 2021లో ప్రవేశించి పెద్దలు పూజ్యులు చీరాల శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి కుంజేటి రోసయ్య గారి దివంగత ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాలు పనిచేశాను. 2002లో చేనేతలు వాడే చిలపలూరికి 9.2% ఎక్సైజ్ డ్యూటీ విధించే సందర్భంలో చురుకైన పాత్ర పోషించి చేనేత కార్మిక సంఘ నాయకులు, జనసమాఖ్య వ్యవస్థాపకులు నాకు అన్న సమ్మానులు మాచర్ల మోహన్ రావు గారు, అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఉండేటువంటి మాస్టర్స్ అందరిని కూడా ఐక్యం చేసి అనేక మంది పెద్దలు కార్మిక సంఘ నాయకులు అందరితో కూడా కలిసి చేనేత రంగాన్ని బ్రతికించుకోవడం కోసం ఆ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. ఆ సందర్భంలో కుంజేటి రోసయ్య గారి సారథ్యంలో మరి మనకి సిఎస్గా చేసిన సమీర్ శర్మ గారు ఆనాడు చేనేత కమిషనర్గా ఉన్నారు. మొట్టమొదటిగా మమ్మల్ని 2022 ఫిబ్రవరి 8వ తారీఖున సమీర్ శర్మ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి 2022 ఏప్రిల్ 6-7 తేదీల్లో మరి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నారో సోనియా గాంధీ గారిని బృందాన్ని తీసుకెళ్ళాం. ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం చేనేత రంగాన్ని బతికించుకోవడం కోసం, ప్రజా సమస్యల పట్ల పనిచేద్దామనే ఉద్దేశంతో ఒక చేనేత కార్మికుడిగా ఉన్న నేను, రాజకీయ కుటుంబంగానే మేము అక్షరాలు నేర్చుకుంటూ గురువులేని విద్యగా 2024 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసింది. తదుపరి పెద్దలు కుంజేటి రోసయ్య గారు శాసనసభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను మా గురుదేవులు పూజ్యులు పెద్దలు దైవ సమానులు కన్నం బలరామకృష్ణమూర్తి గారి యొక్క సారథ్యంలో, వారి యొక్క శిష్యర్గంలో రామనాయుడు గారు రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు హైదరాబాద్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరి అప్పటి నుండి కూడా ప్రస్తుతం నారాయణ కాలేజీ ఉన్నటువంటి నా సొంత ఆస్తిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థాపించి నా చేనేత వ్యాపారం, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నేను సంపాదించినటువంటి డబ్బును కూడా లెక్కించకుండా నేను నమ్ముకున్న సిద్ధాంతానికి పనిచేసిన విషయం చీరాల నియోజకవర్గంలో ప్రజలందరికీ, పాత్రికేయులందరికీ తెలుసు. మరి ఆ సందర్భంలో 2009లో మరి మహానుభావులు, మరి ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బలరామకృష్ణమూర్తి గారి సూచన మేరకు చీరాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నాకు అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మా అన్నగారు చీరాల శాసనసభ్యులు మరి ఎంఎం కొండయ్య గారు కూడా ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా బలరామకృష్ణమూర్తి గారే బీఫార్మ్ ఇచ్చడం జరిగింది. చీరాల శాసనసభ్యులు ఇవాళ ఎక్కడ నుంచి అయినా కొత్త ఏమో కానీ 2004 సంవత్సరం నుంచి గత 22 సంవత్సరాలుగా మేము అన్నదమ్ములుగా కరణం బలరామకృష్ణమూర్తి గారి శిష్యులుగా నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము పనిచేసాం. తర్వాత ప్రజారాజ్యంలో ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపార కారణాల చేత, ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్తబ్దతగా ఉండి నా యొక్క వ్యాపార లావాదేవీలు తెలుసుకున్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తర్వాత మరి ఇండిపెండెంట్గా పోటీ చేసే సందర్భంలో ఆమంచి కృష్ణమోహన్ గారు మరి మా సంఘీయులు గారిని, మా మిత్రులు గారిని కూడా సంప్రదించి చైర్పర్సన్గా చంద్రన్ శ్రీనివాసరావు గారిని పురపాలక సంఘంలో 5వ వార్డులో పోటీ చేయించండి, నేను శాసనసభ్యులుగా ఉంటాను, ఇద్దరు చీరాల నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే
వారి మాటను విశ్వసించి నేను 2014 ఎన్నికల్లో మరి మార్చి 12వ తేదీన కొత్తపేటలో మా ఇంటికి వచ్చి కృష్ణమోహన్ గారు నన్ను పార్టీలోకి సాధనకు ఆహ్వానించారు. మరి ఆటో గుర్తు మీద 5వ వార్డులో పోటీ చేస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించారు. మరి 6 మంది ఆటో గుర్తు మీద గెలిచినప్పటికీ 12 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్స్ గెలిచారు, 15 మంది వైసీపీ కౌన్సిలర్స్ గెలిచారు. ఆటో గుర్తు మీద 6 ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే చైర్మన్. మరి 2009లో కృష్ణమోహన్తో పాటు సమానంగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా పోటీ చేసి 47 ఓట్లు తెచ్చుకొని ఒక మెట్టు తగ్గి ఏదైనా నమ్ముకుంటాం కానీ పనిచేద్దామని బేషజాలకు పోకుండా టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండి 5వ వార్డు కౌన్సిలర్గా గెలిచి ఒక సాధారణమైన కౌన్సిలర్స్ పక్కన బల్ల మీద కూర్చున్నా. ఎందుకని ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు నాకు ఇచ్చిన హామీ మేరకు నా స్థాయి నాయకుడు నా మీద ఓడిపోయినా నన్ను నమ్మి కౌన్సిలర్గా వేశాడని మరి మీరు నిజాయితీగా ఆలోచించలేకపోయారు. నేను 4 సంవత్సరాలు ఉన్నా ఏ రోజు కూడా మీతో కలిసి ప్రయాణం చేసేది తప్ప ప్రెస్ మీట్లో కానీ ఆఫ్ ద రికార్డులో కానీ ఆమంచి కృష్ణమోహన్ ఎక్కడో కూడా చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు. అది మా పెద్దలు నేర్పిన సంస్కారం, కన్నమల్ల కృష్ణమూర్తి గారు నేర్పిన సంస్కారం. కాబట్టి లాస్ట్ ఇయర్లో బతివలాడితే ఏఎంసీ చైర్మన్గా 1 సంవత్సర కాలం చేశాను. 1 సంవత్సర కాలంలో ఎవరి దగ్గరైనా కానీ ₹1 డబ్బులు లంచం తీసుకోవడం కానీ చెక్ పోస్టుల్లో కానీ తీసుకొని ఉన్నా లేదో ఈ సమాజానికి తెలుసు. మరి తెలుగుదేశం పార్టీలో ఏఎంసీ చైర్మన్గా ఉండగా మీరు 2000